అరే దేవా, అమ్మను చంపకూడదురా, దేవుడు క్షమించడు. అయితే ఆ దేవుడితో చెప్పు నా జోలికి రావద్దని. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. మా అమ్మ పేరు లక్ష్మి. వినయం, బాధ్యత, విలువ, కష్టపడుతూనే ఉండిద్ది. జీవితాంతం నా కోసం కష్టపడుతూనే ఉండిద్ది. ప్రాణం నేనంటే. ఇక నా గురించి చెప్పాలంటే మా అమ్మ వెళ్ళిన తర్వాతే నేను లెగుస్తాను. ఎందుకంటే చావు కొట్టి చెవులు రక్తం తెప్పించింది కాబట్టి. ఇక నా గురించి చెప్పాలంటే నా పేరు దేవా. చూసారా రిధం ఎలా వచ్చిందో? 4 సంవత్సరాలు అయింది బీటెక్ చదివి. 4వ సంవత్సరం దాకా ఖాళీగా ఉండి జాబ్ కోసం ట్రై చేస్తాను. స్టిల్ ఇప్పటికి కూడా జాబ్ లేదు. అలాగని పిలిచి జాబ్ ఇచ్చేవాడు లేదు. ఫెయిల్యూర్ నా వెనకాల పడుతుందో లేదా నేనే ఫెయిల్యూర్ వెనకాల పడుతున్నానో తెలియట్లేదు. ఏరా దేవా, ఎంత చదివాంటారా? 3 చదివా. నెలకు 30,000 సంపాదిస్తాను. ఎవరి దగ్గరికి వెళ్ళాం వచ్చి చదువుకుని పెట్టరాదు. నా దగ్గర అంత కావాలంటుంది. నీకు దన్నవరా, నా టెన్షన్స్ నాకున్నాయి. నన్ను వదిలే పోరా బాబు, ముందు పో. అరే దేవా మళ్ళీ అవకాశం. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా ఇన్నాళ్ళు. అమ్మా అక్కడ పెట్టండి అమ్మా, ఎట్లాగో తీసుకునేంత. ఏరా మామా, 30,000 ఇస్తా. ప్రతిదానికి అడవి చేయి మాకు. తర్వాత అరే పోరా, లైఫ్ టైం సెటిల్మెంట్ రా. 10 ప్యాకెట్లు ఇస్తా. జస్ట్ 1 ప్యాకెట్ టిప్పుగా ఇస్తా. ఉంచుకుంటావో మధ్యలో తేల్తావో నీ ఇష్టం. అరే సిరాకి తెప్పించొద్దు పో. మామ చెప్తున్నా, మళ్ళీ ఈ అవకాశం రాదు. నువ్వు కోల్పోని అని సింగిల్ సెటిల్మెంట్లో తెస్తా. సరే నేను చేస్తా. దీంట్లో 10 ప్యాకెట్లు ఉన్నాయి. ఒకటి నీకు టిప్పు. అమ్ముకుంటావో ఉంచుకుంటావో మధ్యలో తేల్తావో నీ ఇష్టం. ఎదుటోడు గుండెని దడ పుట్టించి కళ్ళల్లో భయం తెప్పించిద్ది అదే డ్రగ్స్. ఎవ్వని లెక్క చేయాల్సిన పనే ఉండదు. అది ఏ పని అని నేను చేస్తాను. మొత్తం ఇవ్వాలి. విజయ్ టాకీస్, ఇబ్రహీంపట్నం, స్కూళ్ళు కాలేజీలకి ఇవ్వాలి. ఇచ్చే దగ్గర నువ్వు జాగ్రత్త. విజయవాడలో డ్రగ్స్ కలకలం రేపాయి. రామవరప్పపాడు రింగ్ సెంటర్ లో 2 లక్షల విలువైన డ్రగ్స్ ని పట్టుకున్నారు పోలీసులు. 3 అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ ముఠా ఢిల్లీ నుంచి విజయవాడకు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు. నిందితులు స్టూడెంట్స్, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ ను సీజ్ చేసి నిందితుల్ని రిమాండ్ కు తరలించారు. ఏహే నాకొద్దు ఈ సద్దన్నం. ఎప్పుడు చూడు అడుక్కొచ్చిన కూరలు, ఎంగిలి కూరలు నాకు పెడతావు. వచ్చి కుక్కలు కూడా తినవు. చాలా మంది ఉన్నారయ్యా. దేవుడు మనకి ఇచ్చాడయ్యా, ప్రేమ ఉంది కాబట్టి. నీ మొహం చూడాలంటే నాకు చిరాగ్గా ఉంది. పోతుందని మస్తు ఉంటుంది. అదే లేకపోతే చంపేస్తా.
ఫ్లేమ్ త్రోని నా మొహం మీద పెట్టి తెంగించుకోవద్దని అడిగి హిందీలో చెప్పు. అరే దేవా, అమ్మను చంపకూడదురా, దేవుడు క్షమించడు. అయితే ఆ దేవుడితో చెప్పు నాకు కనపడొద్దని. Ha ha ha.